ఓం గంగణపతే నమ, శ్రీమాత్రే నమ, ద్రందత్తాత్రేయ నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, దుందుర్గాయ నమ, శరవణ బాబాయ్ నమ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, హరిమర్కట మహామర్కాయ శ్రీరామ్ జయ క్రీం క్రీం మహాకాళికాయ నమ, ద్రందత్తాత్రేయ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ ద్రాందత్తాత్రేయం. మహాశక్తి నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియికంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చ స్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చ స్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారనమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు, విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, సంతాన యోగము, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక ఇష్టమైన ఫలితాలు ఇస్తూ ఉంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహుగ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్ర భగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తూ ఉంటారు. ఇక వేదిక్ జ్యోతిష్యం ప్రకారంగా అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకు అంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి, గ్రహస్థితి మార్పు వల్ల విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలియిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్యా కూడా రాహుకేతుల స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయన్నమాట. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణతో ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే, మేము విశ్లేషణ చేసిన గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ ఏ దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది, ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసుకుని తగు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రయత్నించం కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి, తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయ నమః. మిథున రాశి జాతకులకి జూన్ నెల మాసంలో గ్రహస్థితి అనుకూలించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు బుధుడు కలయిక అంతా కూడా రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతుంది. బుధాదిత్య యోగంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన మిత్ర గ్రహాలు సూర్యగ్రహము బుధుడంతా కూడా రాశిలో మార్పు, ధనయోగ కారకుడైన ఈ యొక్క బృహస్పతి అంతా కూడా సప్తమాధిపతి ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో శుభకార్యాలు నెరవేరడం కానీ, గృహయోగం సిద్ధించడం కానీ, స్థిరాస్తి పెరగడం కానీ, భూ సంపదలు సిద్ధించడం కానీ, వ్యాపారంలో ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, సంఘంలో గౌరవం పెరగడం కానీ, రాజకీయంగా పలుకుబడి పెరగడం వల్ల మీకంతా కూడా మంచి పేరు సంపాదించడం అంటే గుడ్ విల్ సంపాదించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడం కానీ, మంత్రి పదవి లభించడం కానీ, విశేషంగా ఆర్థిక లావాదేవీలంతా కూడా మీకు మెరుగుపడడం కానీ జరుగుతూ ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం అంతా కూడా సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధిస్తూ ఉంటాడు. కులదేవత ఆరాధన చేస్తూ ఉండాలి. ఎవరైతే ఇంకా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్నారో శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు, ఇక్కడ శుక్రుడు బుధుడు కలయిక వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గజకేసరి యోగంలో మార్పు చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఇకంతా కూడా అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా శరభేశ్వర ఆరాధన చేసుకోవడం, శరభశాల ఆరాధన అంటారు దీనంతా కూడా. ఈ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు భయాల నుంచి పటాపంచలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు, బగలామికి శాంతి హోమాది కార్యక్రమాలు, మేధా దక్షిణమూర్తి శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించుకుంటూ ఉంటారు, విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ నెల మాసంలో 18, 27, 29, 30 తారీఖులో అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధన కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ధనలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా తామర పూలు సమర్పిస్తూ ఉండండి. విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడం, గోమాతకంతా కూడా పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని సమర్పించడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, శనీశ్వర గ్రహదోష నివారణ మీరంతా కూడా తైలాభిషేకం చేయించుకోవడం, తిలలు దానం చేయడం, తెల్ల గుమ్మడికాయ దానం చేయడం వల్ల శనీశ్వర గ్రహదోష నివారణ అవుతూ ఉంటుంది. కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం వల్ల ఈ మాసాంతంలో మంచి శుభవార్త వింటూ ఉంటారు. విదేశంలో స్థిరత్వం లభించడం కోసమైనా కావచ్చు, శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం, శుభకార్యాల కోసం విపరీతంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో అభివృద్ధి కోసం అంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా మల్లపూలతో అర్చించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. పరమేశ్వరుడికి ఎవరికైతే గనక ప్రతినిత్యం కూడా ప్రదోషకాలంలో గంధోదకంతో పసుపుతో అభిషేకం చేయిస్తూ ఉంటారు, మంగళకరాలు జరుగుతూ ఉంటాయి. మంగళమైన కార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తూ ఉంటుంది. పరమేశ్వరుని అనుగ్రహం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వతుల కళ్యాణం ఆచరిస్తుండడం, పసుపు కొమ్ముల మాలంతా కూడా పసుపు కొమ్ముల మాలని అమ్మవారికి తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల, తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల అమ్మవారికి అంతా కూడా ప్రీతికరంగా పసుపు కొమ్మలతోటి మాలంతా కూడా చేసి మాలనంతా కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉండడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారికి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తుండడం వల్ల కూడా శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి శాంతి పూజలు ఆచరిస్తూ ఉండాలి. నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం, ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా తమలపాకు పూజ చేస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తూ ఉంటుంది. విశేషమైన హోమాలు చేయడం వల్ల ఆకస్మికంగా పుణ్యయోగ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. విశేషమైన ధన ప్రాప్తి, మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి లభించడానికి, కనకవర్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు వల్ల, బృహస్పతి మార్పు ఉచ్చస్థానంలో మార్పు వల్ల, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, అతిచారంలో మార్పు వల్ల ఇటువంటి గ్రహయోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేయాలో విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో
మిథున రాశిలో సంచారం చేయడం వల్ల త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహ యోగం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల ప్రతినిత్యం కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా మీదంతా కూడా శాంతి పూజలు జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, 5 గ్రహాలకంతా కూడా చూసుకుంటే మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహు గ్రహానికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, మేషాది ద్వాదశ రాశుల అందరూ కూడా ఈ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించడం, 5 రాశుల వాళ్ళకంతా కూడా విశేషమైన యోగకరమైన జీవితం జయించడానికి, విశేషమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం సిద్ధించబోతుంది. 5 రాశులు ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులు, మరియు ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులు, ధనస్సు రాశి జాతకులు, ఈ యొక్క తులారాశి జాతకులు, కన్యా రాశి జాతకులు, కుంభరాశి జాతకులు, ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలయిక వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూస్తూ ఉంటారు. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం. వివాహాది శుభకార్య కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు, మేషాది ద్వాదశ వాళ్ళ విధంగా వీరంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం అంతా కూడా మీరంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం, మరియు సీతారాముల కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాది గ్రవతలు మరియు బగ్రామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట కాలం అంతా కూడా నడుస్తుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది. దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.